కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనితో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనితో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నేడు మరోసారి హైకోర్టులో కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది హైకోర్టు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు. పిటిషన్ యొక్క రిపోర్ట్ అనేది పూర్తిగా తప్పుతో కూడుకుని ఉంది తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. తమ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి నిజాలు లేవు. దీన్ని రద్దు చేయాలి అంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఈ పిటిషన్ల పైన నిన్న విచారణ జరిగింది. సుదీర్ఘ విచారణలు. ఒకవైపున హరీష్ రావు, కేసీఆర్ తరఫు నుంచి సీనియర్ అడ్వకేట్ సుందరం తన యొక్క వాదనలను వినిపించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపించారు. ఇక ఈ నివేదికలో హరీష్ రావు, కేసీఆర్ పిటిషన్ల పైన అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్నలు వేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అటువంటి ఆ విషయాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ హైకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ఏజీ. కేసీఆర్ తరఫున ఆర్యమ సుందరం తన వాదనలను వినిపించడం జరిగింది. మొదటగా తమ వాదనలను వినిపిస్తూ ఇందులో పీసీ ఘోష్ ఏదైతే ఒక కమిషన్ ను ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది ఇచ్చినటువంటి నివేదిక అనేది పూర్తిగా వాస్తవాలకు దూరంగాను అవాస్తవాలకు దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలనేటువంటి తనదైన శైలిలో ఆ వాదనలను వినిపించారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ పూర్తిగా విచారణ అంతా అయిపోయిన తర్వాత ఆ నివేదిక కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది ఎవరినైతే విచారణ చేశారో. కానీ వాళ్ళకి ఆ విచారణలో ఆ కాపీలను ఇవ్వలేదు. అలాగే వ్యక్తి పైన ఆరోపణలు ఉంటే సెక్షన్ 8B నోటీసులను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సెక్షన్ 8B, 8C నోటీసులను పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు గాని హరీష్ రావు గాని ఇవ్వలేదు అనే విషయాలను కూడా తెలియజేశారు. మరోవైపున 3 కమిటీ 60 పేజీల రిపోర్టును తయారు చేసింది. ఆ రిపోర్టును ఇప్పటి వరకు కూడా ఎక్కడా బయట పెట్టలేదు. ఆ రిపోర్టును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ రిపోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటికి ఇవ్వలేదు. సో ఇదంతా కూడా రహస్యంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో వాస్తవాలకు దూరంగా అనే రిపోర్ట్ అనేది ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలి అనే దాని మీద తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది పిటిషనర్ల తరఫున అడ్వకేటు ఆర్యమ సుందరం. మరోవైపు
రాజకీయంగా నష్టం చేకూర్చేలాగా నివేదికను తయారు చేశారు. అయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు ఏర్పడ్డాయన్నటువంటి అభియోగాలను మోపారు. ఇందులో వాస్తవానికి రాజకీయ నష్టం చేకూర్చడంలో భాగంగా నివేదికను తయారు చేశారు. దురదృష్టవశాత్తు మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగింది, పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదు అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇలా తనదైన వాదనలను వినిపించారు పిటిషనర్ల తరపున న్యాయవాది ఆర్ఎం సుందరం. ఇక ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ కు 3 ప్రశ్నలు వేసింది సిజే. 60 పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచారా, పిటిషనర్లకు 8B నోటీసులను ఇచ్చారా, కమిషన్ రిపోర్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారా అనేటువంటి విషయాలను కూడా అడగటం జరిగింది. అయితే దీని మీద అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలను వినిపిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత పబ్లిక్ డొమైన్ లోనే ఆ రిపోర్టును ఉంచుతాము అనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ కు తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు రిపోర్టుకు సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసెంబ్లీలో ఈ యొక్క చర్చ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేకపోతే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తారా, ఈ విషయాన్ని నివేదికకు సంబంధించినటువంటి విషయాలను బయట పెడతారా అనే ప్రశ్నలు అడిగినప్పుడు అది ఏ విషయము అనేది రేపు చెప్తాము, రేపటి వరకు తమకు సమయం కావాలనేది ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ ను సమయం కోరారు. అయితే నిన్న చర్చలు జరిగినప్పుడు సాయంత్రం 4 గంటలలోగా ఈ యొక్క క్లారిటీ అనేది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వాదనలను కంటిన్యూ చేస్తామని తెలిపినప్పుడు తమకు మరికొంత సమయం కావాలి, రేపటి వరకు తాము పూర్తి వివరాలను తమ ముందు ఉంచుతామనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ కు వివరించడంతో విచారణ నేడు వాయిదా పడింది. ఇక మరికొద్ది సేపట్లోనే విచారణ అనేది మొదలు కాబోతుంది మరొకసారి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ కలకలం రేపుతోంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్ల నుండి దుర్గంధం రావడంతో పగలగొట్టి చూడగా గుడ్డు లోపల కుళ్లిపోయింది. ఇలాంటి గుడ్లను పిల్లలు చూసుకోకుండా తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా జిల్లాలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు మాత్రం సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా హడావిడి చేయడం, మళ్లీ సమస్యను గాలికి వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడిగుడ్ల ఏజెన్సీలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు కొండ శశాంక్. నేను ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ లో నివసిస్తున్నాను. మాది కంచుకోట కాలనీ. ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్లు తెచ్చుకున్నాము అబ్బాయి కానీ. అవి మొత్తం కుళ్ళిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి. లోపల మొత్తం నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి. అది మేము తెచ్చుకున్నాము, మాకు కూడా తెలియదు. మేము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసే వరకు అట్లా ఉన్నాయి. అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. మేము చూసినాం కాబట్టి మాకు ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడైతే మాకేం సమస్య లేదు. కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు, ఈ విషయంలో అందరూ గమనించగలరు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ కలకలం రేపుతోంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్ల నుండి దుర్గంధం రావడంతో పగలగొట్టి చూడగా గుడ్డు లోపల కుళ్లిపోయింది. ఇలాంటి గుడ్లను పిల్లలు చూసుకోకుండా తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా జిల్లాలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు మాత్రం సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా హడావిడి చేయడం, మళ్లీ సమస్యను గాలికి వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడిగుడ్ల ఏజెన్సీలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది.
జిల్లాలో భారీ వర్షాలకు అప్పనిపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, దిశగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకి కోనలోంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దగ్గర 14 లక్షల పైగా క్యూసెక్కుల నీరు వరద నీరు సముద్రంలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి ఎగువ ప్రాంతం అయినటువంటి కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఉంటుంటాయి. ఈ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో కాలువ గట్లు, కాజువే గట్లు మొత్తం అన్ని కూడా తెగిపోవడం జరుగుతుంది. దీంతో ఊర్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ గ్రామ ప్రజలకి వెళ్లాలంటే ఈ కాజువే గేట్ల నుంచే వెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరద నీరు దాదాపు 3 అడుగుల నుంచి 4 అడుగులు చేరుకోవడంతో ప్రయాణం కష్టం అవుతుంది. దాదాపు 42 లంక గ్రామ ప్రజలకి ఈ యొక్క బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టే చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నీరు ఈ సముద్ర మార్గానికి వెళ్లాలంటే ఈ లంక గ్రామాల మీదుగానే వెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అధికార యంత్రాంగం కూడా పడవలు అలాగే సహాయక చర్యలు చేపట్టి రక్షణ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం అయితే కనుక ఆ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తీవ్రత కొద్దిపాటి తగ్గడంతో ఈ యొక్క ఒక 2-3 రోజుల పాటు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. 14 లక్షల క్యూసెక్కుల కన్నా తక్కువ ఇంట్లో కనుక ఉంటే ఈ వరద ఏదైతే లంక గ్రామాల్లో అక్కడ నీరు చేరుకోదు. అయితే ప్రస్తుతం ప్రవాహం కొద్దిగా అత్యధికంగా ఉందో 1-2 రోజులు శాంతిస్తుందని అధికార యంత్రాంగం చెప్పడం. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కూడా కొద్దిగా తగ్గు ముఖం పట్టడంతో ఈ యొక్క పరిస్థితి 2-3 రోజులు సర్దుమడిగే అవకాశం ఉంది. అయితే మరింతగా వర్షాలు పడితే మాత్రం మరిన్ని లంక గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయే అవకాశం ఉండొచ్చు. రైట్ దత్తు, థ్యాంక్ యూ. బ్యాలెన్స్ తప్పి రైలు నుండి కింద పడబోతున్న మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సాహసోపేతంగా కాపాడారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. శ్రీకాకుళంకు చెందిన శారద కదులుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలును ఎక్కడానికి ప్రయత్నించి కింద పడిపోయింది. ఇది గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మహిళను కాపాడారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళను రక్షించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను రైల్వే అధికారులు అభినందించారు. గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపచేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుండి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.
వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్ లో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్యలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇరుపక్షాలు ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకున్నామని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత 22.5% పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ పెంపు 3 ఏళ్లలో దశల వారీగా అమలు కానుంది. 2000 లోపు వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, ఇక మూడో ఏడాది 5% చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా 2000 నుండి 5000 మధ్య వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చొప్పున వేతనాలు పెరగనున్నాయి. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుండి కార్మికులందరము విధులకు హాజరవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పరిశ్రమాభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంలో టాలీవుడ్ లో మళ్లీ సినిమా చిత్రీకరణలు ఊపందుకోనున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే. చిన్న సినిమాలకు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు. అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి 15% డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ. ప్రొడ్యూసర్ అది వెసులుబాటు, ఆయన 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 వస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9 వస్తారు. ఆ రోజు షూట్ని బట్టి ఇమీడియట్గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఈస్ కాల్డ్ ఆఫ్. ఇది మనం కమిటీ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి. అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది. మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక 1-2 months ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు అది రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు సమస్యను పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషన్ ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దాన్ని కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది
ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని అటు ఛాంబర్ పెద్దల్ని అట్లాగే దిల్రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే నాలుగవది 9 గంటల నుంచి 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీదే ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 99 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 9 to 9 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది. 99 కాల్ షీట్ జరిగితే. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నామో అన్నీ కూడా వివరించారు కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాల్లో 18,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్లో 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్లో 5,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్ పర్యటన సందర్భంగా 2 రైళ్లను ప్రారంభిస్తారు. గయా, ఢిల్లీల మధ్య తిరిగే అమ్రిన్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును, వైశాలి, కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ను మోడీ ప్రారంభిస్తారు. NH-31 పై 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా సిమారియా బ్రిడ్జిని, గంగా నదిపై 1.86 కిలోమీటర్ల 6 లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగా నదిపై 6 లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుండి బెగుసరాయ్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా నిర్మితమైన మెట్రో ట్రైన్ సర్వీసులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 4:15 మెట్రో సర్వీసును ప్రారంభిస్తారు. అంతేకాదు జెస్సోర్ రోడ్ నుండి జై హింద్ భీమన్ బందర్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రయాణిస్తారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్థిక సాయంతో పాటు ప్రాజెక్టులను సాధించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి హస్తినా వెళ్లబోతున్నారు. నేడు ఎకనామికల్ టైమ్స్ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కీతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సును ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుతున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిని అభివృద్ధి చేసేందుకు అయితే అమరావతి సెంట్రల్ ఫండ్స్ ఏదైతే వచ్చినాయో వాటన్నిటికీ కూడా దానిపైన కూడా చర్చించున్నారు. ఇప్పటికీ 8,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సొమ్ముని ఎందుకెందుకు కేటాయించారు, ఎలా కేటాయించారు అంటే దీనిపైన ఎటువంటి ఖర్చులు పెడుతున్నారు, ఈ రాజధాని నిర్మాణం పైన కూడా
పూర్తిగా నిర్మలా సీతారామన్ వివరించినారు. దాంతో పాటుగా ఏపీకి మరిన్ని కూడా పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని, దీంతో పాటుగా ఐటీ సెజ్లకు కానీ ఇతరితర కానీ మనం కేటాయించాల్సిన అవసరం ఉందని, దాని నిమిత్తం కూడా కొంతమందికి అంటే ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రతినిధులు రానున్నారు వచ్చే నెలలో కూడా ఐటీ నిపుణులు. వీరందరికీ కూడా ఇక్కడ కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దానికి కూడా ఆహ్వానం పలికేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కలవనున్నారు. అట్లాగే రాష్ట్రంలోని పోలవరంతో పాటుగా పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కోరున్నారు. అట్లాగే మధ్యాహ్నం 3:15 కూడా నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనారియా గారితో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అంటే ఏవేమి పనులు జరుగుతున్నాయి, వీటిని నీతి ఆయోగ్ నుంచి కూడా అఫిడవిట్ కానీ దీంతో పాటు ఆడిట్లు కానీ ఎలా చేస్తున్నారు, ఎంత పారదర్శకంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం అలాగే ఏపీ రాష్ట్రం నుంచి కూడా ఏ నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారు, దీనికి ఒక స్ట్రీమ్ లైన్ లాగా కూడా ఏ నివేదిక ద్వారా ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ లో కూడా అరవింద్ పనారియా గారు వివరించారు. అట్లాగే సాయంత్రం 5 గంటలకు కూడా ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం లో కూడా ఏపీ సీఎం పాల్గొనున్నారు. ప్రధానంగా 3 కీలక అంశాల మీద కూడా ఢిల్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకి అక్కడి నుంచి కూడా ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ప్రోగ్రామ్ అనంతరం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6 గంటల నుంచి 8 గంటల లోపు మరి తిరిగి గన్నవరాన్ని చేరుకుని గన్నవరం నుంచి కూడా అమరావతికి చేరుకున్నారు. దీక్ష రైట్ వాసు, థ్యాంక్ యూ.